నియోజకవర్గంలోని ఎలకతుర్తి మండలంలో గురువారం నిర్వహించిన పల్లె పల్లకు ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో రైతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేశవాపూర్, రామకృష్ణాపూర్, తిమ్మాపూర్, గుంటూర్పల్లి, ఆరపల్లి, బావుపేట గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి, రైతుల సమస్యలు, ప్రజలు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలు, రైతుల సమస్యలపై ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలు, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని, గ్రామాల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, గోలి రాజేశ్వరరావు, ఎలకతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డిని, బత్తిని రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదే రకంగా మరి మహిళలందరికీ పావలా వడ్డీతో లేని రుణాలుగా ఇస్తా ఉన్నామో ఏ విధంగా, దాంతో పాటుగా నేను ఇచ్చినటువంటి స్టీల్ ఏదైతే మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్స్ ఇచ్చినో, గ్రామంలో అన్ని కార్యక్రమాలకు, అన్ని ఫంక్షన్స్ కు అవి వాడుతున్నారా లేదా, ఇవన్నీ ఒకసారి ఊరికొచ్చి తెలుసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చిన. ముందుగా అదేవిధంగా రైతులకు సంబంధించి మరి ఆయిల్ ఫామ్ ను వేసుకోవాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు ఆరుతాటి పంటలకు సంబంధించినటువంటి వర్షం ఇబ్బంది ఉన్న దృష్ట్యా మరి ఆయిల్ ఫామ్ అయితే లాభం ఉంటుందనే దాని మీద, అదేవిధంగా కొత్తగా పెన్షన్లు కూడా ఇప్పుడు మరి దివ్యాంగులకు కానీ, వితంతువులకు కానీ, లేదా ఒంటరి మహిళలకు కానీ, బోధకాలు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అర్హత ఉన్న గీతన్నలకు, నేతన్నలకు, వారితో పాటుగా రక్తహీనత ఉన్న మా మండలంలో చూసుకోరు, 2 మండలాలన్నా పశు సంపద ఉన్నది ఇక్కడ. మొత్తం అనుకుంటున్నాం ఇక్కడ ప్రజాపాలన గురించి మన తిమ్మాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి మంత్రివర్యుల గారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు జిల్లా అధికారులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి గ్రామాన తిరుగుతున్నారు కాబట్టి వాటన్నిటి కూడా మినిట్స్ రూపకంలో తీసుకొని మరి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా ముందున్న నిల్చోవద్దు, వెనక అవుతుంది. అలాగే ఇందిరమ్మ హౌసింగ్ చూసుకుంటే 22 మంజూరయ్యాయి, 22కి 24 మంజూరయ్యాయి ఇవ్వడం జరుగుతుంది. గారికి వేదిక మీద ఉన్నటువంటి అయ్యా వెంకటేష్, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు పల్లె పల్లెకు ప్రజాపాలన, పల్లె పల్లెకు పొన్నమన్న పేరు మీద హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 173 గ్రామాలను తిరిగే దానిలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఏ విధంగా ఇస్తా ఉంది, గ్రామ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఆ యొక్క పథకాలను ఉపయోగించుకుంటా ఉన్నారు,
ఇంకా వారికి కావాల్సినటువంటి అవసరాలు సమస్యలు ఏమున్నాయి అని తెలుసుకునే నిమిత్తంగా ఈ రోజు గ్రామాల వారిగా తిరుగుతా ఉన్నాం. గుట్టూరుపల్లి అంటే కొంత మీరందరూ ఈ మండలానికి ఆదర్శంగా వ్యవసాయం ఇతరత్ర కష్టపడి మొత్తంగా పంటలతో పాటుగా అనేక రకాలుగా వాణిజ్య పంటలు వేసుకున్నటువంటి వాళ్ళు మీరంతా తప్పకుండా గుట్టూరుపల్లికి సంబంధించి నాకేం సమస్యలు లేవనుకుంటా ఒకటే సర్పంచ్ గారు అడుగుతా ఉన్నారు. ఈ రోడ్ ఏదైతే ఉందో ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ నుంచి కేశవాపూర్ ఇచ్చే రోడ్ల విలేజ్ పోర్షన్ లో సీసీ చేయమని అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి ఆదర్శంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కొంత ఆయిల్ పంప్ సంబంధించి దాని లోపల కూడా కొంత మారువాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయిల్ పంప్ తోటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో పంట ఇబ్బందులకు సంబంధించి లేకుండా ఉండే విధంగా దాంతో పాటుగా ఇతరత్ర జలశ్రీ గాని ఇతరత్ర అనేక కార్యక్రమాల గురించి మీకు కొంత వివరాలు చెప్తారు. చెప్పిన తర్వాత గ్రామానికి సంబంధించిన ఈ సమస్యలు ఏమున్నా వాటన్నిటిని చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ ముందుగా కొంత ఎవరైనా వికలాంగులు దివ్యాంగులున్నా లేదా వితంతువులున్నా ఒంటరి మహిళలున్నా బోధకాలున్నా తలేసు మీద బాధ్యతతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గీతా కార్మికులు చేనేత కార్మికులు కానీ అప్లై చేసుకునే విధంగా ఉంది. అది కాక ఇంకుడు గుంతలు మీరంతా ఆదర్శంగా ప్రతి ఇంట్లో గాని పంట పొలాల్లో గాని ఇంకుడు గుంతలు తీసేటువంటి కార్యక్రమం జరగాలని కోరుతూ ముందుగా మరి జలసిరికి సంబంధించిన కార్యక్రమాన్ని వివరించాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాం.